అధ్యక్ష, మంత్రి గారు చెప్పింది సంతోషం అధ్యక్ష. ఆయన చెప్పినట్టు అన్ని జరిగితే మాకన్నా ఎవరు సంతోషపడరు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు బాబురావు గారి మీద ఏదైతే కమిటీ ఇచ్చిందో టు ఇన్వెస్టిగేట్ ప్రిన్సిపల్ బాబురావు యాజ్ పర్ ద ప్రొవిజన్ laid down in Anti-Ragging Act 1997, Nirbhaya Act and Prohibition of Sexual Harassment of Women at Workplace అని ఇచ్చినా కూడా అతను యూనివర్సిటీ బయట ఫ్రెషర్స్ డే ఏ విధంగా తాగి తందనాలు ఆడాడో కూడా ఉండి కూడా 15 నెలలు కూడా ఆయన పట్టించుకోకుండా ఈరోజు రిషితేశ్వరి వాళ్ళ నాన్న నాకు మెసేజ్ పంపించారంటాం చాలా హాస్యాస్పదంగా ఉంది. రెండోది, ఒకే ఒక కూతురు అధ్యక్ష, వాళ్ళకి పిల్లలు కూడా లేరు. ఆ కూతురు చనిపోయి దిక్కు తోచక వాళ్ళు పోలీస్ స్టేషన్కి కాలేజీకి ఊరికి తిరుగుతూ ఉంటే కనీసం వాళ్ళని పరామర్శించకుండా హోటల్లో కూర్చొని వాళ్ళని హోటల్కి పిలిపించారు బాధలో ఉన్న తల్లిదండ్రులు. అంటే వీళ్ళ సంస్కారం ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. ఈ రోజు ఆ అమ్మాయి చనిపోతే చనిపోయిన రోజు వెళ్లకుండా 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి హడావిడిగా ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి పరిగెత్తుకుంటూ హైదరాబాద్కి వస్తే క్యాబినెట్ మీటింగ్ ఉందో లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉందో అనుకుంటే శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్కి వెళ్ళారు అధ్యక్ష. ఈరోజు ఆడియో ఫంక్షన్ల మీద ఉన్న చిత్తశుద్ధి పిల్లల మీద ఉంటే ఈరోజు ఇంతమంది చనిపోయే వాళ్ళు అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు నారాయణ కాలేజీలో కూడా 11 మంది విద్యార్థులు చనిపోయారు. మొన్న 2 చనిపోయినప్పుడు మరి త్రిసభ్య కమిటీ వేశారు, ఇంతవరకు ఆ నివేదిక లేదు. వాళ్ళ వియంకుడని ఈరోజు ఈ 11 మంది మీద విచారణ చేయకుండా ఈరోజు తప్పించుకు తిరుగుతుంది. అధ్యక్ష, నేను రోజా గారు మాట్లాడిన మాటలకి సమాధానాలు చెప్పడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. ఎందుకంటే ఆ రిషితేశ్వరి తల్లిదండ్రులు నేను హోటల్కి పిలిపించుకున్నానని చెప్పారు. ఆయిషా మేరా తల్లిదండ్రులాగా వాళ్ళు ఊరు వాడ మాకు న్యాయం చేసి తిరగలేదు. ఇన్సిడెంట్ అయిపోయిన రోజు సేమ్ డే నేను నాగార్జున యూనివర్సిటీలో వెళ్ళిన రోజు ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఊర్లో ఫంక్షన్లో ఉండి ఇట్లా మీరు వెళ్ళారట సార్ యూనివర్సిటీకి, ఇట్లా ఈ విధంగా జరిగింది, మీరు ఒక కమిటీ వేస్తున్నారట, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఆ కమిటీలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ ప్రిన్సిపల్ పేరు పెట్టారట, ఆ ప్రిన్సిపల్ని కూడా తీసేయండి సార్ అని చెప్పి వాళ్ళ తండ్రి నాకు అక్కడి నుంచే నేను యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేశారు. చేస్తే నేను వెంటనే ఆ కమిటీ పేర్లు చూస్తే ప్రిన్సిపల్స్ ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఏదైతే అలిగేషన్స్ ఉన్న ప్రిన్సిపల్ ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ లేదు, మీరు అటువంటి ఆందోళన అవసరం అని చెప్పి చెప్పడం. తర్వాత ఆ కమిటీ కూడా మొత్తం ప్రిన్సిపల్స్, సీనియర్ టీచర్స్, స్టూడెంట్స్తో కలిపి కమిటీ చేసాం. ఆ కమిటీ కాదు ఇంకా ఏదైనా బయట నుంచి కమిటీ కూడా వేస్తే బాగుంటుందంటే బాలసుబ్రహ్మణ్యం గారు కమిటీ చేసాం. ఆ తర్వాత మేము తీసుకున్న స్టెప్స్ అని చూసిన తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి సార్ ఒకసారి కలుస్తామని చెప్పి విజయవాడ వచ్చారు. వాళ్ళని నేను ఉన్న హోటల్కి వచ్చి కలిశారు. తర్వాత ఆ రోజు మాకు క్యాబినెట్ మీటింగ్ అవుతా ఉంటే ముఖ్యమంత్రి గారు బిజీగా క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చి ఆ పేరెంట్స్ని సీఎం గారిని కల్పిస్తే సీఎం గారితో ఒకటో మాట చెప్పారు, సార్ మాకు ఏమీ అవసరం లేదు, మాకు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఇంకొక ఆడపిల్లలు జరగకుండా మీరు చర్యలు తీసుకోండి కోరారు, తప్పకుండా అమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత నాకు ఆడియో ఫంక్షన్కి వచ్చారని చెప్పి ఒక పర్సనల్గా కామెంట్ చేశారు అధ్యక్ష. నేను ఆడియో ఫంక్షన్ వచ్చింది వాస్తవమే, ఎందుకంటే అది నాకు కావాల్సిన బాగా క్లోజ్ ఫ్రెండ్, అది ఒక సోషల్ కాజ్ విలేజ్ అడాప్షన్ తీసిన మంచి మూవీ అని చెప్పారు మా ఫ్రెండ్. దానికి మూవీ నాతో పాటు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళ నాయకులు వచ్చారు. అయితే నేను జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళదు అధ్యక్ష. ఈరోజు పిల్లలు ఏదైతే చూసి చెడిపోతున్నారో ఆ జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళినా తర్వాత అంతేకాకుండా అధ్యక్ష మొన్న నేను ప్రెస్లో చూశాను, అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మాట్లాడదు కదామా ఈయన ఎప్పుడు విమానాల్లో తిరుగుతాడని చెప్తున్నారు అధ్యక్ష. మరి మేము రోజా గారి లాగా నగిరి నుంచి హైదరాబాద్కి పాదయాత్ర మేము చేయలేదు, ఖచ్చితంగా ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లో తిరుగుతాం, ఫ్లైట్లో తిరిగింది కూడా తప్పని మాట్లాడితే దానికి నిజంగా ఏం మీకు సమాధానం చెప్పలేము. మేము జబర్దస్త్ ప్రోగ్రాంలో పాల్గొనలేదు, మేమేం మీలాగా పాదయాత్ర చేయలేము. తప్పకుండా ఏదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్లు చెప్పండి, ఏమైనా ఉంటే డెఫినెట్గా మేము తీసుకుంటాం. అది మంత్రివర్యులకి ఒక విజ్ఞప్తి ప్లీజ్. మంత్రివర్యులకు ఒక విజ్ఞప్తి, ఇలా సూసైడ్స్ అనేవి బలవంత మరణాలు విశ్వవిద్యాలయాలు జరగడం చాలా దురదృష్టం, చాలా బాధాకరం. ఇలాంటివి మొదలు కాదు కానీ ఇవి చివరి కావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాగార్జున యూనివర్సిటీలో చూస్తే బహిరంగంగా ప్లే కార్డ్స్ పెట్టి కుల సంఘాలు పెట్టుకొని కార్యక్రమాలు నడపడం చాలా దురదృష్టం. రెండోది ఏంటంటే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ 100 మంది తిష్ట వేసి యూనివర్సిటీ పైన ఆధిపత్యం పెత్తనం చేయడం ఇది చాలా దురదృష్టం. అలాంటి రెమెడీస్ తీసుకుంటే ఇలాంటి ఆపడానికి అవకాశం ఉంటుందని మీకు నేను విజ్ఞప్తి చేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ 1641
Minister for Backward Classes, Welfare and Excise. అధ్యక్ష, ఏ ప్రశ్నకు లేదండి. అయితే 2012 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అంతటా మద్యం సిండికేట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకి 2012 సంవత్సరంలో మద్యం సిండికేట్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి ప్రభుత్వ అధికారులతో కలుపుకొని ప్రమేయం ఉన్న వ్యక్తులపై కేసులను నమోదు చేసి ప్రభుత్వ అధికారులపై తదుపరి క్రమశిక్షణా చర్య తీసుకోవడం నివేదికను సమర్పించారు అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకి డీజీ ఏసీబీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వ అధికారులపైన మరియు ప్రైవేట్ వ్యక్తులపైన ప్రభుత్వం క్రిమినల్ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది అధ్యక్ష. ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు.